ఇక్బాల్ ఇలా రా, కూర్చో. జేమ్స్ వాళ్ళన్నా వాళ్ళంటే నువ్వు చిన్నబుచ్చుకోవడం గమనించాను. నిన్ను వేరు చేసి మాట్లాడానని అనుకుంటున్నావు కదూ? జేమ్స్ నా స్నేహితుడు, పరాయివాడు కాదని నీకు గుర్తు చేశాను. దాని అర్థం నిన్ను వేరు చేస్తున్నానని కాదు. అతను నా స్నేహితుడైతే నువ్వు నా కొడుకువి, నీ స్థానం ఎక్కడుంది? నా ప్రాణం పోయే వరకు ఉంటుంది. అర్థమైందా? నీ మీద చెయ్యి చేసుకున్నాను. సారీరా. పర్వాలేదు బాబా. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నారు జేమ్స్. ఏదో ఒక టైంలో నేను పాపం కలవడానికి వెళ్తానని నా మీద నిఘా ఉంచారు. నేను నిజంగానే పాపం చూడడానికి ఆర్ఫనేజ్కి వెళ్ళాను. దారిలో నన్ను పోలీసులు ఫాలో చేస్తున్నట్టు అనిపించింది. ఆగి చూశాను. వాళ్ళు ఆగి నీకేమైనా హెల్ప్ కావాలని అడిగి వెళ్ళిపోయారు. నేను ముందుకు వెళ్ళి జాగ్రత్తగా గమనించాను. వాళ్ళు ఇంకా నన్ను ఫాలో చేస్తున్నట్టు అనిపించింది. కావాలని ఇంకో ఆర్ఫనేజ్కి వెళ్ళాను. అక్కడి వాళ్ళతో నేను ఒక పాపని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నానని, 1 ఏడాది వయసున్న పాపను చూపించమని అడిగాను. వాళ్ళు పాపను తెచ్చిచ్చారు. నేను పాపను చేతిలోకి తీసుకున్నానో లేదో పోలీసులను చుట్టుముట్టారు. పాపను లాగేసుకున్నారు. ఆ పాపే శ్రవంతి కూతురు అనుకున్నారు. నేను కిడ్నాప్ చేశానని నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. నా ఊహే కరెక్ట్ అయింది జేమ్స్. వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. ఇంద్ర, ఇక్బాల్, ఆ రాక్షసు మళ్ళీ ఫోన్ చేసింది. ఏమంటుంది? మాటలతో టార్చర్ చేస్తుంది. మనల్ని ఫూల్ చేయగలిగిందిగా చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతుంది. పోలీసులు ఫాలో చేయటం ఆపాలట, లేకపోతే తన కోపం వస్తుందట. యాజ్ యూజువల్ బెదిరించింది. ఆ బెదిరింపులకి శ్రవంతి చాలా భయపడిపోయింది. ఇక్బాల్, గాయత్రిని ఫాలో చేయటం మానేమంటుంది. చెయ్యక ఏం చేద్దాం ఇంద్ర? ఐ డోంట్ నో, కానీ ప్రస్తుతం తనని ఫాలో చేసిన లాభం లేదు. ఇక్బాల్, తను దొరకదు. ఐఎమ్ ష్యూర్. నిల్సన్ అంకిల్కి చెప్పు, పోలీసు వాళ్ళని తీసేమను. బాయ్ ఇక్బాల్. నిప్పులే శ్వాసగా నేను ఊరుకోలేను, ఊరుకోను. ప్రాబ్లం ఏంటి సార్? టెస్ట్ రిజల్ట్స్ రానివ్వండి. ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్? ఇక్కడికి తీసుకొచ్చారుగా, ఇక ప్రమాదం ఏమీ ఉండదు. మేము కంటిన్యూస్ గా మానిటర్ చేస్తాం. 4 రోజులైనా ఉండాల్సి వస్తుందా డాక్టర్? మేబీ చెప్పలేం. పాప కోలుకోవడం బట్టి ఉంటుంది. ఆ పాప పేరెంట్స్ ఇక్కడ ఉండరు డాక్టర్. నా దగ్గరే వదిలి వెళ్లారు. నేను ఇక్కడ ఉండను. పర్వాలేదా డాక్టర్? పర్వాలేదమ్మా, నర్సులున్నారుగా, చూసుకుంటారులే. నర్స్, పాపకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వండి. సిరప్ ట్రైమోనిక్ కూడా ఇవ్వండి. నేను కాంటాక్ట్ లో ఉంటాను సార్. ఓకే. I was broken from a young age, taking my soak into the masses, writing my poems for the నేను సస్పెక్ట్ చేసింది డెంగ్యూ ఫీవర్ అని కన్ఫర్మ్ అయింది. ప్లాట్లెట్ కౌంట్ తక్కువగా ఉంది. మళ్ళీ టెస్ట్కి పంపించండి. ఇంకా తగ్గితే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే డాక్టర్. పాపకి ఏం కాదు కదా? ఏం కాదులే, భయపడకు. డాక్టర్ చూస్తున్నారు కదా. ఆయమ్మా, క్యాండిల్ తీసుకురండి. త్వరగా తినేసి అందరూ పడుకోండి. ద్రోగం
మమ్మీ నీతో చాలా బాగున్నట్లుంది. చాలా మారిపోయారింద్రా. నిజంగా ఎంత ఎఫెక్షనేట్ గా ఉంటున్నారో. ఏం చేస్తున్నావు? క్లయింట్తో మీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను ఒక మినిస్టర్ని కలవడానికి వచ్చాను. దట్స్ ఆల్. నేను కాసేపు ఫోన్ ఆఫ్ చేసిన శ్రావంతి, పని అవగానే నేను నీకు కాల్ చేస్తాను. ఏదైనా అర్జెంట్ విషయం అయితే డాడీతో మాట్లాడు. బాయ్. బాయ్. మళ్ళీ తలుపులేసుకోకుండా కూర్చుంది. గాయత్రి, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావా? పాప ఎక్కడుంది? బలవంతంగా ఇక్కడ తీసుకొస్తావా? హౌ డేర్ యు! నిన్ను చంపేస్తాను. అలా చూస్తావేంట్రా? ధైర్యం ఉంటే కట్లు విప్పరా. కట్లు విప్పానుగా, ఏం చేయగలిగావు? నువ్వు నన్నేమీ చేయలేవు గాయత్రి. కట్లు కట్టింది నీ నుంచి నన్ను కాపాడుకోవడానికి కాదు, నీ నుంచి నిన్ను కాపాడడానికి. లేకపోతే ఇలాంటి పిచ్చి పనులు చేసి నా చేతిలో గాయపడతావు. ఇప్పుడు చెప్పు, పాప ఎక్కడుంది? నిన్ను విడిచిపెడతాను. నీకు ప్రాబ్లం ఉండదు, నాకు ప్రాబ్లం ఉండదు. నాకేం తెలియదు అన్నాను కదా, చెవులు వినిపించట్లేదా? నీకు తెలుసు గాయత్రి, నీకు తెలుసు. ఏం చేస్తావు? నేను చంపేస్తావా? చంపుకో, ఏమన్నా చేసుకో, నాకేం తెలీదు. యు ఆర్ ప్రెగ్నెంట్. స్వప్న, డాక్టర్ ఏమన్నారు? ముందు ఇక్బాల్కి చెప్పాలి. ఏం లేదు బాబా, ఐఎమ్ ఫైన్. యు ఆర్ ప్రెగ్నెంట్. ఎవరు? ఇక్బాల్. నువ్వు గాయత్రిని కిడ్నాప్ చేసావా? అర్థం చేసుకోవడానికి ఇంత టైం పడుతుంది? అంత షాక్ అయ్యావా? పొద్దున్నే 6 గంటలకి ఇక్కడి నుంచి హైదరాబాద్కు డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. మీరు స్రవంతి పాపను తీసుకుని అందులో వెళ్ళాలి. పాప అక్కడికి చేరిందని తెలియగానే గాయత్రిని విడిచిపెడతాను. షట్ అప్! ఏం బాగుతున్నావురా నువ్వు? ఇంకా మీకు అర్థమైనట్లేదు జేమ్స్ గారు. మీరు నన్ను బెదిరించే పొజిషన్లో లేరు. పాప హైదరాబాద్ చేరకపోతే నేను గాయత్రి ప్రాణాలు తీస్తాను. గుర్తుంది కదా, రేపు మధ్యాహ్నం దాకా మీకు టైం. ఆగిరా, ఆగు! విల్సన్, ఎలా ఉన్నావు? ప్రతి పాప కోసం నువ్వు నా కూతుర్ని కిడ్నాప్ చేస్తావా? నువ్వు ఎన్ని చేసినా ఊరుకున్నాను. నాకెంత ద్రోహం చేసినా నిన్ను వదిలి వెళ్ళిపోయానే తప్ప నేనేం చేయలేదు. ఆఖరికి నువ్వు గాయత్రిని అరెస్ట్ చేయించినా నేనేం చేయలేదు. ఇప్పుడు నువ్వు నా కూతుర్ని కిడ్నాప్ చేస్తావా? గాయత్రిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఎవరైనా అట, ఎవరైనా. ఎందుకు నటిస్తావు విల్సన్? నీకేం తెలియకుండానే, నీ సపోర్ట్ లేకుండానే ఈ పెంపుడు కుక్క ఇక్బాల్ నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. ఇక్బాల్ బెంగళూరు వెళ్ళాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్. Shut up! నువ్వు ఇక్బాల్ కి చెప్పు విల్సన్, వెంటనే గాయత్రిని విడిచిపెట్టమని చెప్పు. తనకేం కాకూడదని చెప్పు.
లేకపోతే నమస్తే అన్నయ్య. నేను చాలాసేపటి నుంచి ఇందరి కోసం ట్రై చేస్తున్నాను. ఫోన్ ఆఫ్ చేసింది. ఒక్కసారి పిలుస్తారా? ఇంట్లో లేడన్నయ్య, అసలు ఊళ్ళోనే లేడు. ఏమైందన్నయ్య? ఏం లేదు. ఒకసారి రఘువరమ్మ గారిని పిలుస్తారా? ఒక్క నిమిషం. ఏవండి? విల్సన్ అన్నయ్య. హలో విల్సన్ గారు, గుడ్ ఈవినింగ్. ఇంద్ర ఢిల్లీ వెళ్ళాడట? అవును, ఎందుకు? ఏదో కేసు కోసం. ఏం కేసు? నేను అడగలేదు విల్సన్ గారు. ఇంద్ర ఢిల్లీ కాదు, కలకత్తా వెళ్ళాడని నా అనుమానం. గాయత్రిని కిడ్నాప్ చేయడానికి. ఏం మాట్లాడుతున్నారు విల్సన్ గారు? గాయత్రిని కిడ్నాప్ చేయడం ఏంటి? జేమ్స్ ఫోన్ చేశాడు. ఇక్బాల్ గాయత్రిని కిడ్నాప్ చేశాడట. నో, అలాంటిదేం జరగదు. మీరు పొరపడుతున్నారు. నేను అనుకుంటున్నది పొరపాటైతేనే మంచిది రఘువర్మ గారు. లేకపోతే ఇంద్ర, ఇక్బాల్ నాకు జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. బాబా, ఎవరిక్బాల్? ఎవరో గాయత్రి కోసం అయి ఉంటుంది. జేమ్స్ చెప్పినట్టున్నాడు. బాబా నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. విల్సన్ ఊరుకుంటారా ఇక్బాల్? నాకు నీ సహాయం కావాలి విల్సన్. జేమ్స్, నేను చెప్పేది జాగ్రత్తగా విని విల్సన్. ఇందులో అబద్ధం కాని మోసం కాని ఏమీ లేవు. పాప చనిపోయింది. గాయత్రి తనని ఇక్కడికి తీసుకొచ్చింది. ఒక ఆర్ఫనేజ్ లో పెట్టాం. నిన్న రాత్రి అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అందులో పాప చనిపోయింది విల్సన్. పాపని నేను ఇవ్వలేను విల్సన్. మరి గాయత్రి సంగతి ఏమిటి? తనని పొరబడుతున్నావు జేమ్స్. ఈ విషయంలో ఇక్బాల్ నా మాట వినడు. ప్లీజ్ విల్సన్, ప్లీజ్. నిజం చెప్పాలంటే అసంభవం. కాస్త టైం ఉంటే. లేదు, టైం లేదు. ఇప్పుడు ఎలా విల్సన్? ఎలా గాయత్రిని కాపాడటం? నువ్వు స్రవంతితో మాట్లాడు జేమ్స్. జరిగిందంతా తనతో చెప్పి ఎలాగైనా గాయత్రిని కాపాడమను. నేను స్రవంతితో మాట్లాడాలా? అంతకంటే వేరే దారి కనిపించట్లేదు జేమ్స్. ఇంద్ర అనుకున్నానే. హలో స్రవంతి, జేమ్స్ మాట్లాడుతున్నాను. స్రవంతి, ఇక్బాల్ నీ ఒక్కదాని మాట వింటాడు. నువ్వే నా కూతుర్ని కాపాడగలవు. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇక్బాల్ గాయత్రిని కిడ్నాప్ చేశాడు. నాకేం తెలీదు. గాయత్రి నంబర్ నుంచి ఇక్బాల్ ఫోన్ చేస్తున్నాడు. 1 గంటగల్లా పాపనివ్వకపోతే గాయత్రిని మావయ్య, మావయ్య, ఏంటి శ్రవంతి? జేమ్స్ ఫోన్ చేశారు. గాయత్రిని ఇక్బాల్ కిడ్నాప్ చేశాడట. ఆయన ఇక్బాల్ తో మాట్లాడమంటున్నారు మావయ్య. గాయత్రిని విడిచిపెట్టాలని చెప్పమంటున్నారు. అలా స్రవంతి? స్రవంతి కాదు, రఘువర్మ. నువ్వు పాపనిచ్చేసి గాయత్రిని తీసుకెళ్ళావు. చాలా తక్కువ టైం.
త్వరపడితే మంచిది. ఆ పని నేను చేయగలిగితే ఇంతసేపు లాగేవాడినే కాదు, మీకు ఫోన్ చేసేవాడినే కాదు. పాప మా దగ్గర లేదు, మేం తీసుకెళ్లలేదు అని కబుర్లు చెప్పకు. నమ్మటానికి ఇక్కడ బెర్రి వాళ్ళెవరు లేరు. కానీ పాపను తిరిగి ఇవ్వడం సాధ్యం కాదు. పాప లేదు, అంటే నేను తిరిగి ఇవ్వలేను. ఏమైంది మావయ్య? పాపను ఒక ఆర్ఫనేజ్ లో పెట్టాం. అంకుర్ ఆర్ఫనేజ్ అని. నిన్నక్కడొక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 4 పిల్లలు తప్ప మిగతా అందరూ ఆ ప్రమాదంలో చనిపోయారు. స్రవంతి పాప ఆ 4 లేదు. చిన్న పిల్లల గురించి ఇలాంటి మాటలు మాట్లాడే ఉంటే సర్వనాశనం అయిపోతాం. నా కూతురి ప్రాణాలు బలవబోతుంటే నేనెందుకు అబద్ధం చెప్తాను రఘువర్మ గారు? నేను నిజమే చెప్తున్నాను. పాప అగ్ని ప్రమాదంలో చనిపోయింది. నా గాయత్రి మీద ఒట్టేసి చెప్తున్నాను, పాప చనిపోయింది. ఇక్బాల్ ఏం చేస్తాడో చేసుకొని, యూ డిజర్వ్ ఇట్, గాయత్రి డిజర్వ్స్ ఇట్. హలో విల్సన్ గారు, నేను రఘువర్మను మాట్లాడుతున్నాను. జేమ్స్ ఇక్కడికి ఫోన్ చేశాడు. స్రవంతి నేను మాట్లాడతాను. హలో విల్సన్ గారు, పాపనేదో ఆర్ఫనేజ్ లో పెట్టారట. అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందట. పాప చనిపోయిందట. జేమ్స్ అబద్ధం చెప్పడం లేదు స్రవంతి. అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. నేను కనుక్కున్నాను. 4 పిల్లలు మాత్రమే తప్పించుకున్నారు, మిగతా అంతా పోయారు. మన పాప కూడా. హైదరాబాద్ చేరిపోయినట్లున్నారు. ఇక్బాల్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. హైదరాబాద్ చేరారా? లేదు, ఇంకా కలకత్తాలోనే ఉన్నారా? మిమ్మల్ని ఫస్ట్ ఫ్లైట్ లో పాపతో హైదరాబాద్ వెళ్ళమన్నాను. మీరింకా ఇక్కడే ఉన్నారు అంటే నా మాటలు సీరియస్ గా తీసుకున్నట్లేదు. ఒక్క నిమిషం, నేను చెప్తుంది విను. ఏంటో చెప్పండి. ఇక్కడ ఒక ఘోరం జరిగింది. ఇట్ వాజ్ అన్ యాక్సిడెంట్. ఏం జరిగింది? పాపను ఒక ఆర్ఫనేజ్ లో ఉంచాం. ఆ ఆర్ఫనేజ్ కి నిన్న రాత్రి నిప్పంటుకుంది. ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయింది ఇక్బాల్. అంత తేలిగ్గా పాపనివ్వడానికి ఒప్పుకున్నప్పుడే అనుకున్నాను మీరు ఆఖరి నిమిషంలో ఇలాంటిదేదో చేస్తారని. మీరిదంతా బాబాకు చెప్పారు. పాపను తిరిగి ఇవ్వకుండా గాయత్రిని విడిపించుకోవడానికి ఆయన మీరు ఇలా చేయమని సలహా ఇచ్చుంటారు. 1 గంటకల్లా స్రవంతితో ఫోన్ చేయించండి. ఏం చెప్పాడు ఇక్బాల్? పాపనేదో ఆర్ఫనేజ్ లో పెట్టాడట. అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందట. పాప చనిపోయిందంటున్నాడు. పాపనివ్వకుండా గాయత్రిని విడిపించుకోవడానికి ఏదైనా చెప్తాడు. నేను అతడి మాటలు నమ్మి గాయత్రిని విడిచిపెడతాననుకున్నాడు. ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు. బాగా బెదిరించాను కదా, చచ్చినట్లు పాపం తెచ్చిస్తాడు. లేదు ఇక్బాల్, ఎందుకు నాకు చాలా ఆతృతగా అనిపిస్తుంది. అతను చెప్తున్నది నిజమో కాదు ఒకసారి కనుక్కుందాం. ఆర్ఫనేజ్ లో ఏం పేరు చెప్పాడు? అంకుర్. అంకుర్లో అగ్ని ప్రమాదం జరిగిందో లేదో కనుక్కుందాం. ఒకసారి ఫోన్ ఇటు. హలో ఎక్స్చేంజ్, ప్లీజ్ గివ్ మీ నంబర్ ఆఫ్ సిబిఎన్ న్యూస్ ఛానల్. హలో సిబిఎన్ న్యూస్ ఛానల్. We heard there was a fire accident in an orphanage. Ankur orphanage. Is it true? నిజమే. ఎక్కడదు మావయ్య, మనం తన్ని ఆపాలి. నాకైతే తనని ముక్కలుగా నరకాలనుంది.
వద్దు, ఆవేశంలో ఏ పిచ్చి పని చేయొద్దు. తనని ప్రాణాలతో విడిచిపెట్టండి. అలాగే. ఈ పీడను శాశ్వతంగా ఈ లోకం నుంచి దూరం చేస్తున్నాను. వద్దు ఇక్బాల్, తనని చంపొద్దు. చంపకపోతే తను మనల్ని జీవితాంతం బాధ పెడుతుంది. ఇంకెంతమందిని బాధ పెడుతుందో. అయితే మాత్రం చంపడమా? మన లీగల్ గా నీకేం తెలియదురా, నువ్వు అవతలిపో. ఇక్బాల్, ఇక్బాల్ నా మాట విను ప్లీజ్. స్టాప్ ఇట్ ఇక్బాల్. ఇక్బాల్, ఇక్బాల్, మనం సెపరేట్ చేసుకుని ప్లీజ్. ఒకసారి దేవుడిని తలుచుకొని ఆగు ఇక్బాల్, ఆగు ప్లీజ్. నన్ను దేవుణ్ణి తలుచుకొని, మా వాళ్ళందరినీ ఒక్కసారి తలుచుకొని ప్లీజ్. 2 నిమిషాలు అంతే. హలో, నువ్వు ఊహించింది నిజమే శ్రవంతి. ఇక్బాల్ గాయత్రిని చంపబోతున్నాడు. ఇక్బాల్, శ్రవంతి ఫోన్ చేసింది. నీతో మాట్లాడాలంటుంది. ఒకసారి ఫోన్ తీసుకో. అబద్ధాలు చెప్పకింద్రా. శ్రవంతి మీద ఒట్టు, కావాలంటే విను. ఇక్బాల్, 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 గాయత్రిని విడిచిపెట్టు. నో, వీళ్ళు పాపని చంపేస్తారు శ్రవంతి. తనని వదలను. ఇక్బాల్, నువ్వేం చెప్పకు. ఇక్బాల్, నేను చెప్తున్నాను, తనని విడిచిపెట్టు. నో. సరే, నీ ఇష్టం ఇక్బాల్, నీ ఇష్టం వచ్చేట్టుగా చేసుకో. కానీ నువ్వు తనని చంపావంటే ఇంకెప్పుడు నీ మొహం చూడను. నా మాట విని తనని విడిచిపెట్టి ఇక్బాల్. నీ మీదొట్టు ఏం చేయను. తనొద్దంది కాబట్టి విడిచిపెడుతున్నాను. కానీ ఇంకోసారి నువ్వు కానీ నీ తండ్రి కానీ స్రవంతి జోలికొచ్చారంటే స్రవంతి కూడా ఆపలేదు, నరికి పారేస్తాను. నీ బతుకు స్రవంతి పెట్టిన భిక్ష అని ప్రతిక్షణం గుర్తు చేసుకుని బతుకో. హలో ఇంద్ర, నేను చెప్పింది నిజమని అర్థమైంది కదా. ఇక గాయత్రిని విడిచిపెట్టు ప్లీజ్. హాయిగా నవ్వుతూ ఆడుతూ ఉండేది. ఖాళీ బూడిదైపోయిందంటే అది మీ పొరపాటు కదా. సో సారీ. మీ సారీ నాకు సరిపోదు. దాంతో న్యాయం జరగదు. ఏం చేయమంటావు? నువ్వేం చేయమంటే అది చేయి. మీరు పోలీసులకు లొంగిపోండి. గాయత్రికి ఇక్బాల్ని కాపలా పెట్టి నేను అక్కడికి వస్తాను. మీరు పాపని కిడ్నాప్ చేశారని, తన మరణానికి మీరే కారణమని వాంగ్మూలం రాయండి. ఇద్దరం కలిసి స్టేషన్కి వెళ్దాం. మీరు వాంగ్మూలం వాళ్ళకి ఇచ్చి లొంగిపోండి. మీరు అరెస్ట్ అయిన తర్వాత నేను ఇక్బాల్కి చెప్పాను. అతను గాయత్రిని విడిచిపెడతాడు. నేను అడిగింది మీరు చెయ్యకపోతే గాయత్రిని ఇక్బాల్కి అప్పచెప్పి నేను వెళ్ళిపోతాను. ఆ తర్వాత ఏం చేస్తాడో తన ఇష్టం, నాకు సంబంధం లేదు. వెళ్ళమంటారా మాయా? వద్దు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, లొంగిపోతాను. గుర్తుంది కదా, గాయత్రి ఇంకా ఇక్బాల్ దగ్గరే ఉంది. గుర్తుంది. సో నేను ఒక చిన్న పాపను కిడ్నాప్ చేశాను. ఆ పాప చనిపోయింది. ఎవరి బలవంతం మీద నేను ఇలా చేయటం లేదు. పశ్చాత్తాపంతో నేను నా అంతటా నేను లొంగిపోతున్నాను. కానిస్టేబుల్, ఈయన్ని సెల్ల వేయండి. ఓకే సార్. జేమ్స్, జేమ్స్ ఏం చేశారు? కాల్ఘాట్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. అరెస్ట్ చేశారా? అవును. I will kill you, Iqbal. I will kill you. చాలా గాయత్రి, ఇక వెళ్ళు.
నేను సరెండర్ అవుతే తప్ప వాళ్ళు నిన్ను వదలన్నారు. గాయత్రి, గాయత్రి ఎక్కడికి? సార్, కిడ్నాప్ చేసిన డాడీ కాదు నేను. కానిస్టేబుల్, ఈ అమ్మాయిని కూడా కస్టడీలోకి తీసుకోండి. మీకు ఇంద్రనీల్ వర్మకున్న సంబంధం ఏంటి? బావవుతాడు. అంటే మేనమావ కొడుకు. అంతేనా? ఇంకే సంబంధం లేదా? ప్రస్తుతం లేదు. అంటే ఒకప్పుడు ఉంది. జూన్ 23న చర్చ్లో అతనికి మీకు పెళ్లి జరిగింది, అవునా? అవును. కలుసున్నారా? లేదు. చనిపోయిందనుకున్న అతడి మొదటి భార్య స్రవంతి ప్రాణాలతో తిరిగొచ్చింది. ఆ ఇంట్లో మీ స్థానం పోయింది. దాంతో మీ పెళ్లి రద్దయింది. మీ భర్తకు మీరు దూరం అయ్యారు, అవునా? కాబట్టి మీకు స్రవంతి అంటే ద్వేషం, అసూయ ఉన్నాయా? లేదు. పాపని కిడ్నాప్ చేసి తనను బాధ పెట్టేంత పగుందా? లేదంటున్నాను కదా. నాకెవరి మీద ద్వేషం, అసూయ, పగ ఏమీ లేవు. ఉండే అవకాశం అయితే ఉంది. ముద్ద ఈ పని చేయడానికి బలమైన మోటివ్ ఉందని ఎస్టాబ్లిష్ అవుతుంది, యువరానా. మీకు గాయత్రి ఒకటే సంతానమా? అవును. తనంటే మీకు చాలా ఇష్టమై ఉండాలి. ప్రాణం. చిన్నప్పటి నుంచి గాయత్రికి ఆరోగ్యం సరిగ్గా ఉండేదా? లేదు, హార్ట్ ప్రాబ్లం ఉండింది. ఇప్పుడు యుఎస్ లో సర్జరీ జరిగింది. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంది. ఒక్కతే కూతురవటం, ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో మీరు గాయత్రిని గారాబం చేస్తారని చెప్పొచ్చా? తను అడిగింది ఏది కాదనకుండా తనేం చేసినా ఊరుకోవడం, తప్పైనా ఒప్పైనా తనను సపోర్ట్ చేయడం లాంటివి చేసేవారా? లేదు. గాయత్రి సంతోషం కోసం మీరు ఏమైనా చేస్తారు. తనను బాధ పెట్టిన వాళ్ళను మీరు నాశనం చేస్తారు, అవునా? లేదు. గాయత్రి పెళ్లి రద్దయిన రోజు మీరు ఇంద్రనీల్ వర్మని, అతడు తండ్రి రఘువర్మని, స్నేహితుడు ఇక్బాల్ని బెదిరించారు. మీ కంటికి నిద్ర అనేది లేకుండా చేస్తాను, మిమ్మల్ని నాశనం చేస్తాను అన్నారు, అవునా? ఆవేశంలో, బాధలో మనం ఏమేమో అంటుంటాం. దాని అర్థం నిజంగా చేస్తామని కాదు. మీరలా అన్నారా? అన్నాను. వాళ్ళ జీవితం నరకం చేయడానికి, వాళ్లకు కంటి నిద్ర ఉండకపోవడానికి, ప్రతి క్షణం ఏడుస్తూనే ఉండటానికి మీరు వాళ్ళ పాపని కిడ్నాప్ చేశారా? నో, నేను కిడ్నాప్ చేయలేదు. పోనీ గాయత్రి చేస్తే మీరు సహాయం చేస్తారా? లేదు, గాయత్రి కూడా కిడ్నాప్ చేయలేదు. మరి జనవరి 25న కాళీఘాట్ పోలీస్ స్టేషన్ లో మీరు ఈ కిడ్నాప్ కి బాధ్యత తీసుకుంటున్నట్లు మీరు గాయత్రి వాంగ్మూలం ఇచ్చారు. అది మాతో బలవంతంగా ఇప్పించారు. నా కూతుర్ని కిడ్నాప్ చేసి అలా వాంగ్మూలం ఇస్తే తప్ప వదిలిపెట్టమని ఇంద్రా ఇక్బాల్ నన్ను బెదిరించారు. నన్ను కాపాడడం కోసం గాయత్రి నేరం తన మీద వేసుకుంది. అందులో నిజం లేదు. మేం వాంగ్మూలం ఉపసంహరించుకుంటున్నాం. ఇంద్రా ఇక్బాల్ మీద కేసు వేశాం కలకత్తాలో. అయితే మీరు మీ కూతురు కోసం పోలీసులతో అబద్ధాలు చెప్పటం, చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకోవటం లాంటివి చేశారన్నమాట. అలాగే తన కోసం మీరు నేరాలు చేయడము, చేయించటము, తను నేరాలు చేసే సహాయం చేయడము, చేసిన నేరాలను కప్పిపుచ్చడం లాంటివి చేశారా? లేదు. చేసే అవకాశం అయితే ఉంది. యువరానా, ఈ కిడ్నాప్ చేయడానికి గాయత్రికి బలమైన కారణం ఉంది. అది ప్రతీకారం. స్రవంతి మీద పగ తీర్చుకోవడానికి తను ఈ పని చేసింది. తనను సపోర్ట్ చేయడానికి జేమ్స్ కి బలమైన కారణం ఉంది. కూతురు మీద ఉన్న ప్రేమ. గాయత్రి డిసెంబర్ 11న హైదరాబాద్ వచ్చింది, పాపని కిడ్నాప్ చేసింది, కలకత్తా తీసుకెళ్ళింది.
ఇద్దరు కలిసి పాపను అంకుర్ అనే ఆర్ఫనేజ్ లో పెట్టారు. అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో పాప చనిపోయింది. పరోక్షంగా పాప మరణానికి గాయత్రే కారణం. వాళ్ళ పని చేయలేదు. అలా చేయలేదు అనడానికి నా దగ్గర సాక్షులున్నారు. నా ఫస్ట్ విట్నెస్ కుమార్. మీ పేరు? దేవానంద్ కుమార్. ఎక్కడుంటారు? కలకత్తాలో. మీ ప్రొఫెషన్? ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉంది. డిసెంబర్ 11, 2005న మీరేం చేశారో చెప్పగలరా? పొద్దునంతా ఆఫీసులో మీటింగ్లో ఉన్నాను. సాయంత్రం 6 గంటలకి క్రిస్మస్ షాపింగ్ కోసం ఈస్ట్ సైడ్ షాపింగ్ మాల్కి వెళ్ళాను. జేమ్స్ గాయత్రి మీకు పరిచయమా? జేమ్స్ నాకు బాగా తెలుసు. ఈస్ట్ సైడ్ షాపింగ్ మాల్లో మీకు గాయత్రి జేమ్స్ కనిపించారా? కనిపించారు. జేమ్స్ బర్త్డే అట, షాపింగ్ చేయడానికి వచ్చారు. అయితే జేమ్స్ గాయత్రి డిసెంబర్ 11న 6 గంటలకు ఖచ్చితంగా కలకత్తాలోనే ఉన్నారన్నమాట. ఉన్నారు. డిసెంబర్ 11న 6 గంటలకు ఆ రాక్షసి మన ఇంట్లోనే ఉంది. పాపను ఎత్తుకెళ్ళుంటుంది. వీళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు. ప్రాసిక్యూషన్ తరఫున చివరి విట్నెస్ శ్రీమతి హేమలత జేమ్స్. భగవంతుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీరు ముద్దాయికి ఏమవుతారు? జేమ్స్ కి భార్యని. డిసెంబర్ 10వ తారీఖున మీరు ఎక్కడున్నారు? కలకత్తాలో జేమ్స్ ఇంటి దగ్గర. ఏం జరిగిందో చెప్తారా? పొద్దున్నే జేమ్స్ ఎక్కడికో వెళ్లారు. ఆ తర్వాత కాసేపటికి ఎక్కడికో వెళ్ళడానికి గాయత్రి బయటకొచ్చింది. తన ఆరోగ్యం సరిగా ఉండదు, ఒంటరిగా ఎక్కడికో వెళ్తోందని నేను తన్ని ఆపాను. వచ్చావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తానా? జాగ్రత్త. గాయత్రి వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. రాత్రి అయిపోయింది. రాత్రి జేమ్స్ ఇంటికి తిరిగొచ్చాడు. వెంట గాయత్రి లేదు. గాయత్రి ఎక్కడికి వెళ్ళిందో జేమ్స్ కూడా తెలియదని నాకు అర్థమైంది. ఊరంతా వెతికి అర్ధరాత్రి ఒంటరిగా తిరిగొచ్చాడు. రాత్రంతా జేమ్స్ బాధపడుతూ కూర్చున్నాడు. గాయత్రి డిసెంబర్ 11న జేమ్స్తో లేదంటున్నారా? అవును. ఆ రోజు నుంచి గాయత్రి ఎక్కడుందో జేమ్స్కు తెలీదు. గాయత్రి జేమ్స్తో సినీ ప్లాజాలో సినిమాలు చూడటం కానీ, ఈస్ట్ సైడ్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయటం కానీ, హోటల్ గ్రీన్ డ్రాగన్లో డిన్నర్ చేయటం కానీ సంభవం కాదు, అంతేనా? అవును. మీరు గాయత్రి తల్లి అన్నారు. సొంత తల్లా, సవతి తల్లా? సొంత కూతురికి విరుద్ధంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చినందుకు మీరా ప్రశ్న వేస్తున్నారని నాకు తెలుసు. నేను సొంత తల్లిని. మీకు మీ వారితో అభిప్రాయ భేదాలున్నాయి, కూతురుతోనూ గొడవలున్నాయి. ప్రస్తుతం మీరు వారితో ఉండట్లేదు, అవునా? అవును. మరి వారింట్లో జరిగిన విషయాలు మీకెలా తెలుసు? నేనింటి బయట నిలబడి చూశాను. ఇంటి బయట నిల్చునా? అంత పని కల్పించుకొని ఆ రోజే ఇంటి బయట ఎందుకున్నారు? ఆ రోజే కాదు, ప్రతిరోజు వెళ్తాను. వారు నన్ను దూరంగా ఉంచారేమో కాని నా మనసులోంచి వారిని తీసేయలేదు. అందుకే ప్రతిరోజు వెళ్ళి ఆ ఇంటి ముందు నిల్చుని వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాను. కథలో విన్నట్టుగా ఉంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కథలా? నేను చెప్తున్న సాక్ష్యం నా కూతురు జీవితం నాశనం చేస్తుందని తెలిసి కథలు చెప్తానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళ మీద కక్ష సాధించడానికే మీరు ఇలా మాట్లాడుతున్నారేమో. మీకు నిజం తెలియకుండా ఏంటేంటో మాట్లాడుతున్నారు.
అసలు నాకు నా వాళ్ళకి సత్సంబంధాలు ఎందుకు లేవని అడగలే? నాకు నా వాళ్ళకి మధ్య ఉన్న మనస్పర్ధలు ఏంటి? కోర్టు ముందుంచిన రుజువులను సాక్ష్యాలను పరిశీలించిన మీదట కోర్టు ఇస్తున్న తీర్పు ఇది. గాయత్రి నేరస్తురాలు. డిసెంబర్ 11, 2005 తారీఖున ఇంద్రనీల్ వర్మ స్రవంతిల పాపను గాయత్రి కిడ్నాప్ చేసింది. పరోక్షంగా ఆ పాప మరణానికి కారణమైంది. కిడ్నాప్ జరిగిన సమయంలో గాయత్రి మానసిక స్థితి సరిగ్గా లేదని, ఆమె స్కిజోఫ్రీనియా అనే మెంటల్ ఇల్నెస్ తో బాధపడుతుందని సైకియాట్రిస్టులు నిర్ధారించారు. ఇలాంటి వ్యాధి ఉన్నవారు తమ ఆలోచనలకు చేతలకు బాధ్యులు కారు. అలాగే గాయత్రి కూడా తను చేసిన నేరాలకు బాధ్యురాలు కాదని భావించి ఆమెను స్టేట్ మెంటల్ ఇన్స్టిట్యూషన్లో చేర్పించి చికిత్స ఇప్పించవలసిందిగా కోర్టు ఆదేశిస్తోంది. ఇక నిందితుడు జేమ్స్ మతి స్థిమితం లేని కూతురు చేసిన పనులకు మద్దతిచ్చాడు. ఆమె చేస్తున్న నేరాలను ఆపాల్సింది పోయి ప్రోత్సహించాడు, సహాయం చేశాడు. అబద్ధాలు చెప్పి దొంగ సాక్ష్యాలు సృష్టించి కోర్టుని మోసం చేయడానికి ప్రయత్నించాడు. అందుకని జేమ్స్ కి 7 సంవత్సరాలు కఠిన శిక్ష వేయండి. తనకెందుకు వేస్తున్నారు? సైలెన్స్ ప్లీజ్. ఏం కాదు. గాయత్రి ఏం చేస్తున్నావు? ఆగమ్మా ప్లీజ్. నాకు సాయం చేయమని నేనే జేమ్స్ ని బలవంతం చేశాను. నో, దగ్గర రాకు. వెళ్ళు. అందుకే తను చేశాడు. ఇందులో తను తప్పు లేదు. తన శిక్ష వేయకండి. అలాగేనమ్మా, ఆ సంగతి తర్వాత చూద్దాం. ముందు గన్నిచ్చి. ముందు మీరంతా నేను చెప్పేది వినండి. నేనే ఇవన్నీ ఎందుకు చేశాను? తను ఆ స్రవంతి నన్ను చాలా బాధ పెట్టింది. నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు స్రవంతి. బావ నా నుంచి లాగేసుకున్నావు. మమ్మీ నా నుంచి దూరం చేస్తావు. దగ్గర రాకు. దగ్గరకు వచ్చంటే కాల్ చేసుకుంటాను. నా సంతోషం అంతా నువ్వు తీసేసుకున్నావు. నన్ను పిచ్చిదాన్ని చేసి అసలు బతుకునేది లేకుండా చేశావు. చేసిందంతా నువ్వైతే వీళ్ళు శిక్ష నాకు జైలుకి వేస్తున్నారు. ఇది న్యాయమాసా? చెప్పాను కదమ్మా, ఆ కేసు సంగతి తర్వాత చూద్దాం. ముందు గన్నిచ్చి. కొద్దిగా పొరపాటు జరిగితే ప్రాణాలు పోతాయి. తన వల్ల నా ప్రాణాలు కూడా పోతున్నాయి. వింటున్నావా? నీ వల్ల నేను చచ్చిపోతున్నాను. ఈ గంట కాల్చుకొని చచ్చిపోతున్నాను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? గాయత్రిని పూర్తిగా నాశనం చేశానని తృప్తిగా ఉందా? నేను చచ్చిపోతాను. దగ్గర రాకు జేమ్స్. దగ్గర రాకు. వెళ్ళు. వెళ్ళు. ఇత్రి, నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. పోయినా అని అబద్ధాలే చేసినంత చేసి బతుకుత నాశనం చేసి ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఐ హేట్ యు. తను స్రవంతిని ఏదో చేయబోతోంది. డెఫినెట్ గా స్రవంతిని చంపబోతుంది. ఇప్పుడు నేను చచ్చిపోతానా? నువ్వు చూస్తూ ఉన్నావు. నా చావుకి నువ్వే కారణమని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ బ్రతుకో. నేను చచ్చిపోయే దృశ్యం నువ్వు చచ్చిపోయేదాకా నేను వదిలిపెట్టి వెళ్ళు. వద్దు గాయత్రి, ప్లీజ్. పిచ్చిదానా, నేను చేస్తానా? నువ్వు బ్రతికుండగా నేను చేస్తానా? నిన్ను చంపుతాను. అందరూ దృష్టి నా మీదకి మళ్ళింది. నిన్ను చంపుతాను. ఏమైంది? స్వప్న, ఏం జరిగింది శ్రవంతి? కోర్టులో గాయత్రి షూట్ చేసింది. ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆపరేషన్ చేస్తున్నారు. ఎలా ఉన్నాడు డాక్టర్?
ఐలిడ్స్ తీసాం, లెన్స్ పంచర్ అయ్యాయి, స్టమక్కి తగిలింది, హార్ట్ నేరోగా మిస్ అయింది. కానీ చాలా ఇంటర్నల్ డ్యామేజ్ అయింది. తను బాగైపోతాడు కదా, తనకేం కాదు కదా? ఇంతవరకు ప్రాణాలతో ఉన్నాడన్నదే చాలా ఆశ్చర్యం. ప్రస్తుతం లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద ఉన్నాడు. ఎంతసేపు ప్రాణాలతో ఉంటాడో తెలీదు. హలో, చెప్పండి. ఇక్బాల్, ఇక్బాల్! హరి, ఇక్బాల్ త్వరగా చేరి తీసుకురండి. మన ఇక్బాల్ హాస్పిటల్లో ఉన్నాడు. పదండి త్వరగా. ఇక్బాల్, ఏంటిది ఇక్బాల్? నన్ను చూడు. మెల్లగా మాట్లాడండి. ప్లీజ్ చూడు ఇక్బాల్. ఊరుకో స్వప్న, ఊరుకో స్వప్న, తనకేం కాదు. ఊరుకో. అనుకుంటున్నావా ఇక్బాల్? నిజంగానే వెళ్ళిపోతావా? ఇక్బాల్కి ఏమీ కాదు, మనమంతా లేము. ఇక్బాల్, ఏంట్రా నువ్వు చేసిన పని? ఇక్బాల్, నేన్రా నీ బాబాని. ఇక్బాల్, నీ బాబాను వచ్చేసాను రా. ఇంకెప్పుడు నీ మీద కోపం తెచ్చుకోను. ఎప్పుడూ నిన్ను అనాథివే అన్నావు, వెళ్ళిపోమ్మని అనను. నువ్వు నా కొడుకు ఇక్బాల్, ప్లీజ్ రా. సార్, ఎలా ఉన్నావురా? నీకన్నా నాకు ఏది ముఖ్యం కాదురా. నా స్నేహం కూడా ముఖ్యం కాదు. అందరినీ కలుస్తావా? హరి, ఇక్బాల్కి స్పృహ వచ్చిందని అందరికీ చెప్పు. అలాగే సార్. నిన్ను త్వరగా ఇంటికి తీసుకెళ్ళిపోతాన్రా. నా మనవుడు నా ఇంట్లో పుట్టాలి కదా. చాలా భయపెట్టేశావు కదా ఇక్బాల్. భయం ఎందుకు స్వప్న? నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్తానన్నా? వీళ్ళంతా ఉన్నంత వరకు నువ్వు మన బాబు ఒంటరివారు కాదు. నేను లేకపోయినా నీకేం కాదు. మీరు మంచివారు అంకుల్, చాలా మంచివారు. తండ్రంటే ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఏమీ కాని నాకు ఇంత ప్రేమని అభిమానాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ అంకుల్. ఐమ్ సారీ.
ఐఎమ్ సో సారీ. ఈ ప్రపంచంలో నన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకున్నావు. నీ స్నేహాన్ని నాకు ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్. హాయ్ ఇక్బాల్. స్రవంతి, ఇక్బాల్, ఎందుకలా చూస్తున్నావు? ఇక్బాల్, ఇక్బాల్, ఇటు చూడు ఇక్బాల్. ఇక్బాల్, ఇక్బాల్, ఇక్బాల్. సారీ అండి, ఇతని ప్రాణం పోయింది. ఏంటి స్రవంతి నువ్వు చేస్తున్నది? 2 రోజుల నుంచి నువ్వు ఇక్కడున్నావు, కనీసం మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. అంత అన్యాయంగా నీ ప్రాణాలు పట్టుకుపోయాడుగా భగవంతుడు. నావి పట్టుకుపోని వెళ్ళను, నేనెక్కడికి వెళ్ళను. నువ్వు చనిపోతుంటే నిస్సహాయంగా నేను చూస్తూ కూర్చున్నానుగా, అలాగే నువ్వు చూస్తూ కూర్చో. నేనెక్కడికి వెళ్ళను, వెళ్ళను. నేను అడిగానా నా ప్రాణాలు కాపాడు అని నిన్ను అడిగానా? అడగాల స్రవంతి, నువ్వు నా ప్రాణం. నా కళ్ళ ముందే నిన్ను చంపబోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అడ్డురానా? స్రవంతి, లేదు స్రవంతి, వెళ్ళలేను. వెళ్ళాలని ఉంది, చాలా అలసిపోయాను. శాశ్వతంగా నిద్రపోవాలని ఉంది. నిన్నీ స్థితిలో విడిచి వెళ్ళలేను. నా మనసు ఇక్కడే తిరుగుతుంటుంది. నువ్విలా ఉన్నంత వరకు నాకు శాంతి ఉండదు స్రవంతి. నా మరణం వ్యర్థం కానివ్వవు కదూ, తృప్తిగా వెళ్ళిపోనిస్తావు కదూ. ఇంద్రతో పిల్లలతో సుఖంగా ఉండవు. అలా ఉంటానన్న నాకు మాటివు స్రవంతి. ఇక నేను వెళ్ళనా? నువ్వు ఎక్కడికి వెళ్ళదు ఇక్బాల్. వెళ్ళాలి. నా మరణానికి అర్థం ఉండదు. బాబా, థ్యాంక్ యూ. స్వప్న,
ఇలా కూర్చో. ఇందిరా స్రవంతి ఇక్కడికి రావడం, ఇక్బాల్ పోవటం చాలా విషాదకరమైన విషయం. ముఖ్యంగా నీకు ఎంతో ఓదార్పు, సానుభూతి అవసరం, మోరల్ సపోర్టు అవసరం. ఇలాంటప్పుడు వీళ్ళు దూరంగా ఉండడం, కనీసం ఫోన్ అయినా చేయకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఏదో జరిగింది. ఇదంతా వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి వెళ్ళిన రోజు నుంచి మొదలైందనిపిస్తోంది. ఆ రోజు స్రవంతి చాలా బాధపడుతూ ఇక్కడి నుంచి వెళ్ళింది. నువ్వు కూడా అప్సెట్ అయ్యవని రాజేష్ చెప్పాడు. అప్పుడే ఏదో జరిగి ఉంటుంది. ఏమైంది స్వప్న? నేనే ఇంకెప్పుడు తన్ని ఇక్కడికి రావద్దన్నాను. అదేంటి స్వప్న, ఎందుకలా అన్నావు? నా భర్తను నా నుంచి దూరం చేసిన మనిషి ఓదార్పు మాటలు నాకు అవసరం లేదు బాబా. చేసిందంతా చేసేసి తను నా కళ్ళు తొడవక్కర్లేదు. అంటే ఇక్బాల్ మరణానికి స్రవంతిదే బాధ్యత అంటున్నావా స్వప్న? కాదా? ఇక్బాల్కి తనంటే ఎంత పిచ్చో మీకు తెలీదు. తోలు బొమ్మను చేసి ఆడించింది, ప్రాణాలు తీసుకునేదాకా విడిచిపెట్టలేదు. ఐ హేట్ హర్ బాబా. తన వల్ల ఇక్బాల్ చనిపోయాడు. ఐ హేట్ హర్. లేదమ్మా, ఆవేశంలో బాధలో చాలా పొరపాటుగా ఆలోచిస్తున్నావు. స్రవంతిని అనటం న్యాయం కాదు. అలా మీకు అనిపిస్తున్నట్టయితే నేను ఇక్కడ ఉండలేను బాబా. నేను వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇవ్వండి. కూర్చో స్వప్న. బాబా నన్ను వెళ్ళనివ్వండి. కూర్చోమన్నానా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళనని నాకు మాటిచ్చావు. నాకు వెళ్ళాలని లేదు బాబా, కానీ నేనుండటం వెళ్ళటం మీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మీ జీవితాల్లో నేనైనా ఉండాలి, స్రవంతైనా ఉండాలి. ఏంటి స్వప్న ఇది? ప్లీజ్ బాబా, డిస్కషన్స్ వద్దు. స్రవంతితో తన కుటుంబంతో మనకు ఎలాంటి సంబంధం ఉండటానికి వీల్లేదు. అలా అయితేనే నేనుంటాను, లేకపోతే వెళ్ళిపోతాను. లోపలికి వెళ్ళు స్వప్న. థ్యాంక్ యూ బాబా. స్వప్న, నువ్వు రావద్దన్నా వచ్చానని కోప్పడకు. శాశ్వతంగా వెళ్ళిపోతున్నానని చెప్పడానికే వచ్చాను. తను నా స్నేహితుడవ్వడం, నన్నింతగా అభిమానించడం నా అదృష్టం అనుకున్నాను. ఎందుకంటే తన స్నేహంలో కల్మషం లేదు, తన అభిమానంలో మలినం లేదు. అందుకే తనన్నా తన స్నేహం అన్నా నాకు ప్రాణం. నీకన్నా ఇక్బాల్ నన్ను ఎక్కువగా అభిమానించాలని ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. తను చాలా మంచివాడు. నువ్వంటే తనకి ప్రాణం. ప్లీజ్ తనని అపార్థం చేసుకోకు. ప్లీజ్. సమరం శిశిరం